హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం జస్ట్ 5 ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకొని ఫేస్ ప్యాక్, ఫేస్ స్క్రబ్, అలాగే క్లెన్సర్ అండ్ మాయిశ్చరైజర్ అనేది ఎలా యూస్ చేసుకోవచ్చు అండ్ దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేవి తెలుసుకోవచ్చు. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. పచ్చిపాలు, శనగపిండి, బియ్యపిండి, పసుపు, అలాగే విటమిన్ ఈ క్యాప్సిల్స్. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ ప్రాసెస్లో దీన్ని 4 స్టెప్స్ కింద అనమాట. లైక్ క్లెన్జర్ ఒకటి, ఫేస్ స్క్రబ్ ఒకటి, ఫేస్ మాస్క్ ఒకటి అండ్ మాయిశ్చరైజర్. టోటల్ 4 స్టెప్స్. స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి క్లెన్జర్. ఈ స్టెప్లో ఓన్లీ మనం రా మిల్క్ ఒకటే యూస్ చేస్తాము. పచ్చిపాలు తీసుకుని ఒక కాటన్ ప్యాడ్తో మనం ఫేస్ అంతా క్లెన్జింగ్ చేసుకోవాలన్నమాట. మనకి ఎక్కడైతే డార్క్ స్పాట్స్ అనేవి ఉంటాయో అండ్ డార్క్ సర్కిల్స్ దగ్గర కానీ ఇదంతా ఒక 5 మినిట్స్ వరకు క్లెన్జింగ్ అనేది చేసుకోవాలి. పచ్చిపాలు వల్ల ఉపయోగాలు అయితే చాలా ఉన్నాయండి. లైక్ మనకి డార్క్ స్పాట్స్ పోవటానికి యూస్ అవుతుంది అండ్ స్కిన్కి బెస్ట్ మాయిశ్చరైజర్ అండ్ చాలా న్యూట్రిషన్స్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి, లాక్టిక్ యాసిడ్. సో వీటి వల్ల మనకి డార్క్ స్పాట్స్ పోవటానికి చాలా బాగా యూస్ అవుతుంది పచ్చిపాలు అనేది. మనం డైలీ ఇది యూస్ చేసినా మనకి స్కిన్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా కనిపిస్తుంది. ఒక 5 మినిట్స్ వరకు మన ఫేస్ మీద మంచిగా క్లెన్జింగ్ అనేది చేసుకోవాలి. డెడ్ స్కిల్స్ ఏమైనా ఉన్నా కానీ ఇది స్కిన్ నుంచి రిమూవ్ చేస్తుంది అనమాట. అండ్ చాలా మంచి క్లెన్జర్ అనమాట. మనం బయట ఆన్లైన్లో చాలా ప్రొడక్ట్స్ యూస్ చేస్తాం. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇట్లా క్లెన్జింగ్ అనేది అయిపోయిన తర్వాత సెకండ్ స్టెప్ ఏంటో చూసేద్దాం. క్లెన్జింగ్ ప్రాసెస్ తర్వాత నెక్స్ట్ స్క్రబ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. కొన్ని పచ్చిపాలు, ఒక 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ని మనం మిక్స్ చేసుకోవాలి ఒక ఫైన్ పేస్ట్ లాగా. ఒక క్రీమీ స్ట్రక్చర్ కింద మనం దీన్ని మిక్స్ చేసుకొని దీన్ని మనం స్క్రబ్ చేసుకుంటాం అనమాట. ఇలా మనం ఆల్ ఓవర్ ఫేస్ అంతా కూడా సర్క్యులర్ మోషన్లో ఒక 5 మినిట్స్ స్క్రబ్ చేసుకోవాలి. స్క్రబ్ని యూస్ చేయటం వల్ల మనకి ఫేస్ అనేది చాలా స్మూత్ అవుతుంది అనమాట. అది కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నాం కాబట్టి మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. దీన్ని సర్క్యులర్ మోషన్లో ఒక 5 మినిట్స్ స్క్రబ్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఇది డ్రై అయిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసేద్దాం. స్క్రబ్ తర్వాత ఫేస్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిపాలు, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, కొంచెం పసుపు. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని కూడా ఒక క్రీమీ స్ట్రక్చర్ కింద మనం మిక్స్ చేసుకోవాలి. థర్డ్ స్టెప్ అనమాట. ఆఫ్టర్ స్క్రబ్ ఫేస్ ప్యాక్ అనేది యూస్ చేస్తున్నాం. పాలు, శనగపిండి అనేది చాలా మంది ఒక న్యాచురల్ ఇంగ్రీడియంట్ కింద యూస్ చేస్తూ ఉంటారు ఫర్ ఫేస్. ఇమీడియట్ రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట దీనివల్ల. సో డైలీ కూడా చాలా మంది యూస్ చేస్తూ ఉంటారు. మంచి రిజల్ట్స్ అయితే ఇస్తుంది. బయట ప్రొడక్ట్స్ యూస్ చేయటం వల్ల ఫేస్ మాస్క్, స్క్రబ్ ఇవన్నీ యూస్ చేయటం వల్ల మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. లైక్ కొంతమందికి పడవచ్చు, పడకపోవచ్చు. ఇఫ్ మీకు కనుక పసుపు పడకపోతే యూ కెన్ అవాయిడ్ ఇట్. సో పసుపు లేకుండా ఓన్లీ పాలు అండ్ శనగపిండితో కూడా ఇది తయారు చేసుకోవచ్చు ఫేస్ ప్యాక్ అనేది. కొంచెం డ్రై అవుతుంది అన్న టైంలో దీన్ని కూడా క్లీన్ చేసుకోవాలి వాటర్తో. ఇది వచ్చేసరికి ఫైనల్ స్టెప్ అనమాట. ఫస్ట్ క్లెన్జర్, తర్వాత ఫేస్ స్క్రబ్, తర్వాత వచ్చేసరికి ఫేస్ మాస్క్, ఇప్పుడు మాయిశ్చరైజర్ అనమాట. ఇవన్నీ యూస్ చేయటం వల్ల మనకి స్కిన్ అనేది ఇరిటేషన్ కానీ ఆ స్క్రబ్ వల్ల అనిపిస్తుంది కదా. సో దానికి మనం మాయిశ్చరైజర్ అనేది అప్లై చేస్తాము. అది కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో. సో దీనికి కూడా కొన్ని పాలు, అలాగే విటమిన్ ఈ క్యాప్సిల్. ఇలా మిక్స్ చేసుకున్నాక దీన్ని ఒక
మాయిశ్చరైజర్ కింద మనం అప్లై చేసుకుంటాం. ఇలాగా మాయిశ్చరైజర్ కింద అప్లై చేసుకుంటాం అనమాట. విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా మనకి స్కిన్కి చాలా మంచిది. దాంతోపాటు పచ్చిపాలు యాడ్ చేసి యూస్ చేయటం వల్ల రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ మన స్కిన్ అనేది కూడా చాలా గ్లోగా ఉంటుంది అండ్ షైనీనెస్ అనేది తెలుస్తుంది. సో చూస్తున్నారు కదా. సో వీక్లీ ట్వైస్ ఇది చేయటం వల్ల మనకి చాలా యూజెస్ అయితే ఉన్నాయి. స్కిన్ అనేది న్యాచురల్గా గ్లోయింగ్నెస్ అనేది ఇస్తుంది అండ్ అదే కాకుండా స్మూత్గా ఉంటుంది. నేను చెప్పిన అన్ని ఇంగ్రీడియంట్స్ చాలా అంటే చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండ్ చాలా యూజెస్ అయితే ఉన్నాయి. రా మిల్క్ కానీ, శనగపిండి కానీ, బియ్యపు పిండి కానీ అండ్ పసుపు. ఇఫ్ మీకు పసుపు వద్దు అంటే కనుక దాన్ని అవాయిడ్ చేయమని చెప్పాను. అండ్ విటమిన్ ఈ క్యాప్సూల్. సో ద లాస్ట్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో దాన్ని వాష్ చేసిన తర్వాత కూడా ఎంత షైనింగ్గా ఉందో మీరే చూసారు కదా. విటమిన్ ఈ క్యాప్సూల్ యూస్ చేయటం వల్ల అందుకే అంటారు న్యాచురల్గా గ్లోనెస్ కానీ ఆ షైనీనెస్ కానీ వస్తుంది అని చెప్పి. దీనికి నేను ఏం అప్లై చేయలేదు అండ్ దీనికి అప్లై చేసి వాష్ చేసిన తర్వాత ఆ షైనీనెస్ అనేది మీరే చూడండి. దీనివల్ల ఎన్ని యూజెస్ అనేది చూసాం కదండి. జస్ట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో నేను చాలా అయితే చూపించాను. ఫేస్ స్క్రబ్ కానీ, ఫేస్ మాస్క్ కానీ, క్లెన్జర్ కానీ, మాయిశ్చరైజర్ కానీ. సో డిఫరెన్స్ అయితే మీరే చూసారు. ఇలాంటి మరిన్ని హోమ్ రెమెడీస్ అండ్ ఇలాగే టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ మీ చరిష్మా.